మంచినీళ్ళకి ఇచ్చే విలువ మనిషికి కూడా ఇవ్వట్లేదని కొంతమంది అయితే చెప్తూ ఉంటారనమాట. మంచినీళ్ళు ఉచితంగా దొరుకుతుంది కాబట్టి దానికి విలువ ఉండదు అనేది కొంతమంది అభిప్రాయం అనమాట. అయితే ప్రస్తుతం ఉన్న రోజులు వేరు, ఇంతకు ముందు ఉన్న రోజులు వేరు అనమాట. అందుబాటులో ఉన్న మంచినీటిని వదిలేసి మినరల్ వాటర్ బాటిల్ కావాలని మనం దాని వెంట పడుతూ ఉంటాం అనమాట. అలాగే తాగేది మినరల్ వాటర్ కాదో తెలియదు, కానీ రోజు తాగేస్తూ ఉంటాం అనమాట. క్యాన్ లో ఎవరైతే వాటర్ తాగుతారో వాళ్ళకైతే ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుందన్నమాట ఈ సమాజంలో. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనకు మంచినీళ్ళు అవసరమైనప్పుడు మనం మంచినీళ్ళ సీసాను అయితే కొనుక్కుంటూ ఉంటాం అనమాట. అయితే ఇది సుమారుగా 20 రూపాయలకి అయితే దొరుకుతుంది. అయితే ప్రాంతాన్ని బట్టి కూడా దాని ధర అయితే మారుతూ ఉంటుంది అనమాట. బస్ స్టాండ్, అలాగే రైల్వే స్టేషన్, థియేటర్స్, మెట్రో స్టేషన్స్, ఇలా ఒక్కో ప్రాంతాన్ని బట్టి మంచినీటి బాటిల్ ధర అయితే మారుతూ ఉంటుంది అనమాట. ఒక మంచినీళ్ళ సీసా ధర లక్షల్లో ఉంటే ఎవరైనా కొంటారా? మంచినీళ్ళ సీసా విలువ అన్ని లక్షల అని చాలా మంది అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట. 750 ml వాటర్ బాటిల్ మంచినీళ్ళ ధర అక్షరాల 50 లక్షల రూపాయలు అయితే ఉందన్నమాట. అయితే ఈ విషయం విని చాలా మంది అయితే నోరెళ్ళ పెడుతూ ఉంటారు. ఇది నిజమే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ 50 లక్షల రూపాయలు ఉన్న మంచినీటి బాటిల్ ధర గురించి, అలాగే మనకు క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ ఏ వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ తాగుతాడు, ఆ వాటర్ బాటిల్ ధర ఎంత అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా సెలబ్రిటీలు, అలాగే టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు ఏ వాటర్ బాటిల్ తాగుతారు, వాటి ధర ఎంత అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. కోహ్లీ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ చూపుతూ ఉంటాడు. ఆయన చేసిన వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడనమాట. ఆయన తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుని కోహ్లీ తాగే మంచినీటి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడనమాట. అయితే కోహ్లీ తాగే మంచినీళ్ళ బాటిల్ ఖరీదు ఎంత ఉందని తెలిస్తే మాత్రం మీరు నోరెళ్ళ పెడతారనమాట. ఎందుకంటారా, తను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది. ఈ నీళ్లు హైడ్రేటెడ్ గా ఉండటమే కాకుండా pH అధికంగా ఉంటుందన్నమాట. సాధారణంగా మనం తాగే వాటర్ బాటిల్ మనం చూసుకున్నట్లయితే 20 రూపాయలు లేదంటే దానికంటే ఎక్కువ ఉండవచ్చు అనమాట. అయితే బ్లాక్ వాటర్ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు, ఆ విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. సుమారుగా బ్లాక్ వాటర్ బాటిల్ ద్వారా సుమారుగా 3000 నుంచి 4000 వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ నెలలో సహజ సిద్ధమైన బ్లాక్ ఆల్కలిన్ ఉంటుందన్నమాట. ఇది శరీరాన్ని ఎల్లప్పుడూ డిహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది. బ్లాక్ వాటర్ లో pH ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ బ్లాక్ వాటర్ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు బరువును కూడా అదుపు చేస్తుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ అయితే తాగడం జరిగిందనమాట. బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటెల్లా, మలైకా అరోరా, శృతి హాసన్ ఫిట్నెస్ గా ఉండేందుకు బ్లాక్ వాటర్ అయితే ఎప్పుడు తాగుతూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు ప్రపంచంలో అధిక ఖరీదు కలిగిన వాటర్ బాటిల్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. చాలా మంది ఏమంటారంటే నీటికి అంత విలువ లేదని చెప్తూ ఉంటారు అనమాట. వాటర్ కి అంత విలువ లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే ప్యాకేజ్ చేసే వాటర్ బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్ కే ఎక్కువ విలువ ఉంటుందన్నమాట. ఆక్వా డిస్టిలో ట్రిబ్యూటో ఏ మొడిగ్లియాని అనే మంచినీళ్ళ సీసా ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ గా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇది గాజు సీసా అనమాట. ఇది 24 క్యారెట్ల బంగారాన్ని పోతపోసి ఉంటుందన్నమాట. ఈ సీసాకు మ్యాజిక్ టచ్ అయితే ఉంటుంది. దీన్ని డిజైన్ చేసింది ప్రముఖ ఫెర్నాండో ఆల్టమిరానో దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ సీసాలోని ప్రతి నీటి చుక్కలో 5 గ్రాములు 23 క్యారెట్ బంగారం అయితే ఉంటుందన్నమాట. ఈ బాటిల్ ధర మనం చూసుకున్నట్లయితే 50 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. కొనా నిగారి వాటర్ అనమాట. కొనా నిగారి వాటర్ బాటిల్ 750 ml ధర మనం చూసుకున్నట్లయితే $402 అనమాట. కొనా నిగారి బాటిల్ వాటర్ మనం తాగితే మన శరీర బరువును అయితే ఇది తగ్గిస్తుంది. అలాగే మన శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మన చర్మాన్ని మెరుగుపరిచేందుకు ఇది బాగా సహాయపడుతుంది అనమాట. ఈ వాటర్ అనేది ఎక్కడి నుండి సేకరించడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే సముద్ర ఉపరితలం క్రింద 1000 అడుగులలో హవాయి ద్వీపం నుండి దీన్ని సేకరించబడుతుంది అనమాట. ఇతర ఖరీదైన వాటర్ బాటిల్ తో పోల్చినట్లయితే ఇది మరింత సంతృప్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట. దీని ధర మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ రూపీస్ లో 26,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. మొత్తం క్వాంటిటీ వచ్చి 750 ml మాత్రమే. ఫిల్లికో ఈ వాటర్ బాటిల్ ధర వచ్చేసేసి $220 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. ఫిల్లోకి ఒకసాలో తయారు చేసిన వాటర్ బాటిల్ అనమాట. ఇది అధిక ధరను అయితే కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా జపాన్ వాటర్ బాటిల్ అని చెప్పవచ్చు. రాజు మరియు రాణి చదరంగం ముఖ శైలి ఏ విధంగా ఉంటుందో దాని సీసా కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇది ఆభరణాలను అయితే కలిగి ఉంటుంది. దీని ధర మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ రూపీస్ లో 14,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. దీని క్వాంటిటీ మనం చూసుకున్నట్లయితే 750 ml అయితే ఉంటుంది. బ్లింగ్ H2O 2006లో
ఒక టైం క్యాప్సూల్ కలపడం ద్వారా దీనిని తయారు చేయడం జరిగింది అనమాట. 2006లో ఆ సంవత్సరంలో ఉత్తమమైన వాటర్ బాటిల్ ఏదైనా ఉందంటే అది బ్లింగ్ H2O అని చెప్పవచ్చు అనమాట. బాటిల్ కంటే మరేది ఎక్కువగా కనిపించదు అనమాట. దాంట్లో ప్రపంచంలో అత్యధిక ఖరీదైన వాటర్ బాటిళ్లలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. మన ఇండియన్ రూపీస్ లో చూసుకున్నట్లయితే 2400 రూపాయలు అయితే ఉంటుంది. ఇది బాటిల్ క్వాంటిటీ వచ్చేసేసి 750 ml అయితే ఉంటుంది అనమాట. చివరిగా మనం చూసుకున్నట్లయితే వీన్ అనమాట. వీన్ అనేది ఫిన్నిష్ బ్రాండ్ వాటర్ బాటిల్ అనమాట. ఇది కొనిసాజో, లాప్లాండ్, ఫిన్లాండ్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. డిసెంబర్ 2006లో ఈ వాటర్ బాటిల్ అయితే స్థాపించడం జరిగింది అనమాట. ఈ బ్రాండ్ పేరు వెయిన్ ఎమోనెన్ నుండి వచ్చిందనమాట. ఇది ఫిన్నిష్ జాతీయ పురాణ కలేవాలలో పరిచయం చేయబడింది అనమాట. దీని ధర మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ రూపీస్ లో 1500 అయితే ఉంటుంది అనమాట. ఈ వాటర్ బాటిల్ క్వాంటిటీ మనం చూసుకున్నట్లయితే 750 ml అనమాట. మీకు ఈ విషయం తెలుసా? మీరు వాటర్ బాటిల్ కొన్నప్పుడు వాటర్ బాటిల్ యొక్క మూత మనం క్యాప్ అంటాం కదా, సో ఆ క్యాప్ అనేది డిఫరెంట్ కలర్ లోనైతే ఉంటుంది. కొన్ని వాటర్ బాటిల్ లో మీరు చూసుకున్నట్లయితే మూత బ్లూ కలర్ లో ఉంటుంది. కొన్ని వాటర్ బాటిల్ కి మనం చూసుకున్నట్లయితే మూత ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. మరికొన్ని ఎరుపు రంగులో ఉంటాయి, మరికొన్ని ఎల్లో కలర్ లో ఉంటాయి అనమాట. సో వాటికి అర్థం ఏంటి అనేది మీకు తెలుసా? సో ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇప్పుడు వాటి యొక్క అర్థం ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మనం కొనే వాటర్ బాటిల్ యొక్క మూత బ్లూ కలర్ లో ఉందనుకోండి, అది మినరల్ వాటర్ అని అర్థం అనమాట. అంటే ఆ నీరు ప్రకృతి జలాల నుండి సేకరించి ప్యూరిఫై చేసి వాటర్ బాటిల్ లో ప్యాక్ చేయడం జరిగిందని అర్థం అనమాట. ఇది స్వచ్ఛతకు, శుభ్రతకు ప్రతీకగా ఈ వాటర్ బాటిల్ అయితే ఉంటుంది. మిగతా వాటర్ బాటిల్ తో పోల్చినట్లయితే ఈ బ్లూ కలర్ మూత ఉన్న వాటర్ బాటిల్ లో పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయని నిపుణులు అయితే చెప్తున్నారు అనమాట. 2023లో ఫుడ్ కెమిస్ట్రీ జనరల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే బ్లూ కలర్ మూత ఉన్న వాటర్ బాటిల్ లో సాధారణ నీటి కంటే 20% ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొనడం జరిగింది అనమాట. ఇక మనం ఆకుపచ్చ రంగు మూత ఉన్న వాటర్ బాటిల్ గురించి మనం చూసుకున్నట్లయితే అందులో ఫ్లేవర్స్ ఉన్నాయని అర్థం అనమాట. అంటే పుదీనా, నిమ్మరసం ఫ్లేవర్స్ యాడ్ చేసినట్లు అని అర్థం అనమాట. అయితే ఎరుపు రంగు క్యాప్ ఉన్న వాటర్ బాటిల్స్ మనం చూసుకున్నట్లయితే అందులో అది కార్బోనేటెడ్ వాటర్ బాటిల్ అని అర్థం అనమాట. అదే విధంగా వాటర్ బాటిల్ కి ఎల్లో కలర్ క్యాప్ ఉందనుకోండి, ఆ వాటర్ బాటిల్ లో విటమిన్లు, ఎలక్ట్రోలైట్లు ఉన్నాయని అర్థం అనమాట. అలాగే వాటర్ బాటిల్ క్యాప్ బ్లాక్ కలర్ లో ఉందనుకోండి, అది బ్లాక్ వాటర్ అని అర్థం అనమాట. ఆ బాటిల్ లో ఆల్కలీన్ తో కూడిన వాటర్ ఉందని అర్థం చేసుకోవాలి. ఆ బ్లాక్ కలర్ క్యాప్ ఉండే వాటర్ బాటిల్ చాలా అరుదుగా కనిపిస్తాయి అనమాట. ఈ కలర్ క్యాప్ ని కేవలం ప్రీమియం వాటర్ ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా సెలబ్రిటీలు తాగుతూ ఉంటారన్నమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ ప్రపంచంలో అత్యధికమైన వాటర్ బాటిల్ ధరలు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.